ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. దళిత సీఎం చేస్తారని మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని కాంగ్రెస్ నేత సంపత్ విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కు లేదన్నారు. అధికారం పోయిందని అక్కస్తో కేటీఆర్ ఉన్నాడని సంపత్ ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో మళ్ళీ దయచేసి దళితుల ఆత్మగౌరవాన్ని వాడుకొని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయకు. మీ నోటి నుంచి మా గురించి ఏమాత్రం మాట్లాడినా మాకే అవమానకరంగా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఎట్లుండ్రి, ఇప్పుడు 1.5 ఇయర్లోనే ఎట్లున్నారనే దాని మీద కావాలంటే చర్చ చేద్దాం. ఒక్కరంటే ఒక్క దళిత మంత్రి లేకుండా కొనసాగినటువంటి క్యాబినెట్ మంత్రి మేము మా మినిస్ట్రీ మీద చూసిన క్యాబినెట్ దళితుల్లో అత్యధికులైనటువంటి మాదిగల దళితుల్లోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ అయినటువంటి మాదిగలు లేకుండా మొత్తం 10 సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చి నీవు ఈరోజు సుపనాతి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. మళ్ళీ నిందలు మా మీద వేస్తూ ఉన్నావు. ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మళ్ళీ దయచేసి దళితుల ఆత్మగౌరవాన్ని వాడుకొని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయకు. మీ నోటి నుంచి మా గురించి ఏమాత్రం మాట్లాడినా